జిలేబీలు చెట్లకు కాచిన రోజు. ఆనందుడు ఆ గ్రామంలోనే చాలా చురుకైన యువకుడు. అతడు చాలా చేతి పనులలో ఆరితేరినవాడు. కంచెలు వేయగలడు, అల్లికలు అల్లగలడు, కొయ్య బొమ్మలు చెక్కగలడు. అతడికి తెలియని పని అంటూ ఏదీ లేదు. అయితే అతడి భార్య అనసూయ అతడి స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఆమెకు చాలినంత తెలివితేటలు లేవు, ఏ పనిలోనూ ప్రావీణ్యమూ లేదు. పైగా పెద్ద వదరుబోతు. ఎక్కడేం జరిగినా తెలుసుకుని దానిని 10 మందికి చెప్పడంలో ఆమెకు చెప్పలేనంత ఆనందం. ఆమె మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఆనందుడు చాలాసార్లు ఇబ్బందుల పాలయ్యాడు. అయినా ఆమె తను కట్టుకున్న భార్య గనుక, స్వతహాగా ఎవరికీ హాని చేసే స్వభావం లేదు గనుక అతడు ఆమెను ప్రేమతో చూస్తూ వచ్చాడు. ఒకనాడు ఆనందుడి భార్యకు బంగాళాదుంపల కూర తినాలనిపించింది. ఇంట్లో ఒక్క దుంప కూడా లేదు. ఆ విషయం భర్తకు చెప్పింది. ఆనందుడికి 4 రోజుల క్రితం అడవికి వెళ్ళి వస్తుండగా బంగాళాదుంపల మొక్కలు కనిపించాయి. వాటిని తవ్వి తెస్తానని అతడు అడవికి వెళ్ళాడు. అక్కడ పలుగుతో జాగ్రత్తగా తవ్వసాగాడు. కొంతసేపు అయ్యాక పలుగుకేదో గట్టిగా తగిలింది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ మరింత లోతుకు తవ్వాడు. చిన్న బిందె నిండుగా మెరుస్తున్న బంగారు నాణాలు కనిపించాయి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? వారం ముందుగా ఇక్కడ దుంపల కోసం తవ్వినప్పుడు ఈ బిందె జాడలేదు. ఆ తరువాతే దీనిని ఎవరో ఇక్కడ పాతిపెట్టి ఉండాలి. ఎవరై ఉంటారబ్బా? బహుశా ఏ దొంగ పాతిపెట్టి ఉంటాడు. దొంగ పాతిపెట్టిన బంగారం ఇప్పుడు తనకు దొరికింది, వదులుకోకూడదు అనుకుంటూ దానిని తీసుకొని ఇంటికేసి బయలుదేరాడు. 4 అడుగులు వేశాక వాడికి భార్య జ్ఞాపకం వచ్చి అక్కడే నిలబడిపోయాడు. అనసూయకి ఈ సంగతి ఎలా చెప్పడం? ఆమె నోట్లో ఏ మాట క్షణం కూడా నిలవదే. వెంటనే దానిని ఎవరికంటే వాళ్ళకి చెప్పేస్తుంది. ఈ నాణాలను తానెక్కడో దొంగిలించినట్లు రక్షక భటులు తననే అనుమానించదలచగలరు. ఇవి బంగాళాదుంపల తోటలో దొరికాయని చెబితే ఎవరు మాత్రం నమ్మగలరు అని మెల్లగా వెనక్కి తిరిగి దానిని కింద పెట్టి తీవ్రంగా ఆలోచించసాగాడు. కొంతసేపటికి ఒక ఆలోచన వచ్చింది. దానిని అమలు చేయడానికి నిర్ణయించాడు. చుట్టుపక్కల కలిగి చూశాడు. ఒక మర్రి వృక్షం బోదలో పెద్ద తొర్ర కనిపించింది. బంగారు నాణాలున్న బిందెను అతడు జాగ్రత్తగా అందులో దాచాడు. బిందె బయట నుంచి కనిపించదని రూఢి చేసుకున్నాక అక్కడ నుండి గ్రామం కేసి నడిచాడు. అతడు గుడికి సమీపంలో ఉన్న మిఠాయి దుకాణం దగ్గరకు వెళ్ళి, గోవింద్ బాబయ్య, వీసెడు జిలేబీ ఇస్తావా అని అడిగాడు. దుకాణం యజమాని జిలేబీలు పొట్లం కట్టి ఇచ్చాడు. దానిని తీసుకుని అతడు పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక అస్తం అరటి పళ్ళు కొన్నాడు. అక్కడి నుంచి వాటిని తీసుకుని మర్రి చెట్టు ప్రాంతానికి నడిచాడు. తాను అనుకున్న పథకాన్ని పకడ్బందీగా నెరవేర్చి చకచకా ఇంటికేసి బయలుదేరాడు. అంతలోనే అనసూయ ఓర్పు కోల్పోయి, వంటంతా పూర్తయింది, నువ్వు తెస్తానన్న బంగాళాదుంపల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను, ఇంత ఆలస్యం అయిందేమిటి అంటూ ఎదురు వచ్చింది. అడవిలోని మామిడి చెట్లకు మామిడికాయలు విరగకాచి ఉన్నాయి, బాగా పండి ఉన్నాయి. మనం వెళ్ళి వాటిని కోసుకు వద్దామా? భోజనంలో తియ్యటి మామిడి పచ్చడి తినాలని ఉంది అన్నాడు ఆనందుడు ఉపాయంగా మాట మారుస్తూ. కొంతసేపటికి భార్యాభర్తలు అడవిని సమీపించారు. అతడు ఆమెను మర్రి వృక్షం సమీపంలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. మామిడికాయలు నేను కోస్తాను అంటూ ఆమె ముందుకు అడుగు వేసింది. కానీ అక్కడే ఆగిపోయి, అరెరే, ఈ చెట్టు మీద జిలేబీలు ఉన్నాయి, వచ్చి చూడండి అంటూ ఆశ్చర్యంతో కేక పెట్టింది. అలాగా, అదెలా సాధ్యం అంటూ ఆనందుడు నవ్వుతూ అక్కడికి వచ్చాడు. నిజానికి ఒక పథకం ప్రకారం మామిడి చెట్లకు జిలేబీలను మామిడికాయల్లా వేలాడదీసింది అతడే. అయినా వాటిని చూడగానే అమితాశ్చర్యం నటిస్తూ, ఏమిటి అద్భుతం, మహా అద్భుతంగా ఉంది, మామిడి చెట్టు మీద జిలేబీలేమిటి అన్నాడు. నువ్వు వెళ్ళి పూజకు కొన్ని జాజిపూలు కోసుకురా, నేను వెళ్ళి ఇంకో మామిడి చెట్లో కాయలున్నాయేమో చూస్తాను అంటూ ఒక పూల పొదను చూపించి ముందుకు వెళ్ళాడు ఆనందుడు. 2 నిమిషాలు గడిచే లోపల అనసూయ మళ్ళీ ఆశ్చర్యానికి లోనైంది. జాజి పొదల మీద అరటిపళ్ళు అని అరిచింది. ఆనందుడికి తెలుసు అవి అక్కడ ఉంటాయని. అతడే వాటిని అక్కడ జాగ్రత్తగా అమర్చాడు. అయినా భార్య ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ రాగానే అతడు కూడా ఎక్కడ లేని ఆశ్చర్యం నటించాడు. జాజి పొదల మీద నాకు ఈ పళ్ళు దొరికాయి అంటూ 2 పళ్ళు తుంచి భర్త చేతిలో పెట్టింది అనసూయ. మామిడి చెట్టు మీద జిలేబీలు, జాజి పొదల మీద అరటిపళ్ళు, ఈరోజు అడుగడుగున అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ అతడు యథాలాపంగా మర్రి వృక్షం బోధిపై అనుకుని మర్రి వృక్షాన్ని పరిశీలనగా చూస్తూ ఆనందాశ్చర్యాలతో ఒక్కసారి ఎగిరి గంతేశాడు. మళ్ళీ ఒక అద్భుతం అంటూ కేక పెట్టాడు.
ఏమిటది అని అడిగింది అనసూయ పట్టరాని ఉత్కంఠతతో. చెట్టు తొర్రలో లోహపు బిందె అంటూ తొర్రలోకి వంగి దానిని ఆనందంగా వెలుపలికి తీశాడు. బంగారం బంగారం అంటూ ఆమె ఒక క్షణం ప్రపంచాన్నే మర్చిపోయింది. ఇద్దరూ కలిసి దానిని ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ సంగతి కొంతసేపట్లో కారు చిచ్చులా ఊరంతా వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ ఆనందుడి భార్యను మనకు బంగారం దొరికిన విషయం వేరెవరికి తెలియకూడదు సరేనా అని హెచ్చరించాడు. దానిని గురించి పెదవి విప్పితే ఒట్టు అని మాట ఇచ్చింది అనసూయ. అయినా మరి కొంతసేపటికల్లా ఆమె పనిగట్టుకుని పక్కింటికి వెళ్ళి ఇది చాలా రహస్యం, మరెవ్వరికీ చెప్పకండి, నా ప్రాణ స్నేహితురాలు కనుక నీకు చెబుతున్నాను అంటూ బంగారం దొరికిన విషయాన్ని స్నేహితురాలకి చెప్పేసింది. ఆమె మరొక స్నేహితురాలకి, ఆ స్నేహితురాలు మరొక ఆమెకి, ఆమె ఇంకొక మరదలకి, తోటికోడలకి అందరికీ చెప్పి విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడే వెళ్ళి ఆనందాన్ని పిలుచుకురా, ఇది చాలా తీవ్రమైన విషయం. రాత్రికి రాత్రే వాడి పెరట్లో లారీ నిండుగా బంగారం అంటే మాటలా వెళ్ళి వెంటనే పిలుచుకురండి అని ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పురమాయించాడు. పోలీసు ఆయనకు సెల్యూట్ చేసి ఆజ్ఞను నెరవేర్చడానికి స్టేషన్ బయటకు నడిచాడు. చిన్న బిందెడు బంగారం ఆ నోటా ఈ నోటా పడి అంతలోనే లారీ బంగారంలాగా మారిపోయింది. ఏది ఏమైతేనేం ఆనందుణ్ణి అతని భార్య అనసూయను క్షణాలలో స్టేషన్కు నడిపించాడు పోలీసు. ఇన్స్పెక్టర్ వాళ్ళకేసి ఆగ్రహంగా చూస్తూ, ఏమిటి, నేను విన్నదంతా నిజమైనా? నిన్న రాత్రి మీ పెరట్లోకి ఒక లారీ వచ్చి బంగారం తెంచిందట కదా అని అడిగాడు. లారీ నిండుగానా అంటూ అనసూయ అదిరిపడి, కాదు బాబు కాదు, మాకు చిన్న బిందెడు బంగారమే దొరికింది అన్నది. ఆనందుడేమీ మాట్లాడలేదు. అదొక్కటే కాదు బాబు, పొద్దున్న అన్ని రకాల అద్భుతాలు జరిగాయి అన్నది అనసూయ కంఠస్వరం కాస్త తగ్గించి. అద్భుతాలా అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమీ అర్థం కానట్లు. మామిడి చెట్టు మీద జిలేబీలు కాచాయి అన్నది అనసూయ ఆశ్చర్యంగా. ఇన్స్పెక్టర్ ఆమె కేసి వింతగా చూశాడు. మామిడి చెట్టు మీద జిలేబీలా అని మళ్ళీ ప్రశ్నించాడు. అవును దొరా, జాజి పొదల మీద అరటిపళ్ళు కాచాయి చూడండి అన్నది ఆమె కనుగుడ్లు తిప్పుతూ. జాజి పొదల మీద అరటిపళ్ళా అని ఆమెకు మతి చెల్లించినట్టుందేమో అనుకున్నాడు ఇన్స్పెక్టరు. అంతేకాదు, మర్రి చెట్టు త్వరలో బిందెడు బంగారు నాణాలు దొరికాయంటే నమ్మండి అని పూర్తి చేసింది అనసూయ బుగ్గ నొక్కుంటూ. ఇన్స్పెక్టర్ ఆమె భర్త కేసి జాలుగా చూశాడు. ఆమె పిచ్చిదని ఆయన దృఢ నిశ్చయానికి వచ్చి, అలాగా, పర్వాలేదు, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవచ్చు అని ఆనందుడి కేసి తిరిగి, ఆమెను జాగ్రత్తగా చూసుకోనాయనా అన్నాడు. ఆనందుడు అనసూయ ఇంటికి తిరిగి వచ్చారు. బిందెడు బంగారు నాణాలు వాళ్ళ సొంతమయ్యాయి. ఇంటికి రాగానే, అవును, ఆ ఇన్స్పెక్టర్ బాబు చివరిగా మాట్లాడింది నాకేమీ అంతు పట్టలేదు, అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అని భర్తను అడిగింది అనసూయ అమాయకంగా.